హాయ్ అందరికీ. ఇక నేను తర్బూజా పండ్లు ఎండాకాలంలో తిన్నప్పుడు గిచ్చెలు పడేసాను కదా, చాలా స్పెషల్గా అనిపిస్తుంది. నేను తర్బూజా కళింగ పండ్లు ఇట్లే తినే గిచ్చెలు పడేసినది ఎంత మంచిగా కాయలు వస్తుంది చూడండి. ఇప్పుడు పచ్చిగా ఉంది కదా, కోయనకు వస్తలేదా. ఇదైతే కొంచెం పెద్దగా అయింది, ఇదైతే కోస్తాను, హార్వెస్ట్ చేస్తాను. రేపు ఇలాంటి తీయాలి పండుగ కొంచెం ఇవి అయితే. ఇది అయితే కొంచెం చిన్నగా ఉంది. నా టెర్రస్ గార్డెన్ మీద నేను గిచ్చెలు ఇట్లా అవుతుందని అనుకోలేదు. చూడండి ఎంత పూత ఎట్లా ఉంది. ఇది నేను వెస్టీజ్ మందు వాడుతున్నాను, చాలా బాగా వస్తుంది. నేను అనుకోకూడా లేదా ఇట్లా వస్తుంది ఇట్లా అవుతుంది అని. చూడండి పూత ఒకటి కూడా పోదు, అసలు మంచిగా వస్తుంది కాయలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి పూతల చెట్లు. నేను ఆకులన్నీ తెంపిస్తున్నాను, పక్కన నుంచి కొమ్మలు వస్తుంది, పూలు వస్తుంది బాగా. పూతలు ఎంత బాగా వస్తుంది. ఎంత పూతలు ఉంటాయి, పువ్వులు ఉంటారో అన్నీ అస్సలు పోదు, అసలు ఖచ్చితంగా కాస్తాయి. ఇది కొత్త పండ్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ మీరు ఇట్లా పడిపోతే అది పువ్వులుగా పడిపోతాయి కదా, దీనికి మూల ఉంటాయి కదా, ఇది ఇట్లా కట్ చేసి ఇంకా వచ్చే కొమ్మలకి ఇట్లా పూలకి ఇట్లా రుద్దేస్తే కూడా పండ్లు అవుతుంది కదా, దానికి రుద్దాలి. ఒకవేళ మీకు పూలు ఆగకపోతే ఇట్లా రుద్దితే కూడా ఈ మనకు దేంది పండ్లు అవుతుంది, ఇది ఖచ్చితంగా దేంది దానికి రాస్తే అది కూడా ఆగిపోతుంది, మంచిగా పండ్లు వస్తుంది. నేను గిట్లే చేస్తాను, అప్పుడప్పుడు కళింగ పండ్లకి ఇట్లే చేశాను. అందుకని ఇట్లా చాలా కళింగ పండ్లు వచ్చింది. 3-4 సార్లు తిన్నాము, అందుకని మీకు చెప్తున్నాను. ఇంకా ఏమంటారు, ఇది కాకరకాయ, బొడ్డు కాకరకాయ. ఇది కూడా పువ్వులు పడిపోతాయి కదా, దీనికి మనం ఏం చేయాలంటే ఇంకా కొత్త పువ్వులు వస్తాయి కదా, దానికి రాయాలి. ఇది కొంచెం ఇక వాటర్ వచ్చేలాగా ఇట్లా చేసి దీనికి ఇట్లా ఒత్తేసి దానికి ఇంకోటి పువ్వుకి రాయాలి. రాస్తే ఆ పూత మంచిగా వస్తుంది, కాయలు సూపర్ వస్తుంది. కానీ ఈ ఆనందమే వేరు ఉంటాయి. చూడండి టెర్రస్ గార్డెన్ అంటే, చూడండి అన్ని రకాలుగా కూరగాయలు తోట. టెర్రస్ గార్డెన్ అంటే చాలా హ్యాపీగా, ఎంత పచ్చగా. చూడండి మన శాంతిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు గాలి వాతావరణం పైకి వచ్చి ఒకసారి కూర్చుంటే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాతావరణం ప్రకృతి ఇచ్చిన సంతోషం. మనకు ఏం తినాలనిపించినా కూడా పైకి వచ్చి తినొచ్చు మంచిగా. అప్పుడప్పుడు నేను చాలా వీడియోలు చేశాను, 3-4 వీడియోలు చేశాను. అంజూర పండ్లది, ఏమంటారు సపోటా పండ్లది. 5-6 వచ్చింది. అంజూర అయితే 3-4 సార్లు తీసాను. నిమ్మకాయలు 2-3 వచ్చిండే. ఇంకా ఎక్కువ పెరుగుతుంది లేదు, అది దానికి వేయాలి ఏమైనా. చిరుకుది ఒకటి పెద్దగా అయింది, అది కోసాను, ఒకసారి తిన్నాం. నాకు వస్తుంది కదా, సంవత్సరం అవుతుంది, అందుకని గుర్తు ఉండాలి. వచ్చే సంవత్సరం వరకు అన్నీ తీసేస్తాను, ఎందుకంటే పైన కట్టాలి కదా. 6 సంవత్సరం వరకు ఉంది. 6 సంవత్సరాల వరకు ఏదో పైన కట్టాలని రూల్స్ ఉంటాయి కదా.